తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. బిగ్ బ్రేకింగ్ అంటోంది. హైదరాబాద్ సిటీలోని కుత్బుల్లాపూర్ పరిధిలో గాజుల రామారంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు స్థానికులు. అయితే ఈ రోజు 10 గంటల ప్రాంతాల్లో, అంటే ఉదయం 10 గంటల ప్రాంతాల్లో భూమి కంపించింది అంటున్నారు. భూకంపం వచ్చినట్టుగా భూమి కంపించింది. మేము భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశామని స్థానికులు అయితే చెప్తున్నారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందనే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. నిజంగా భూమి కంపించిందా, లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, అంటే బిల్డింగ్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నటువంటి టైంలో కూడా ఇట్లాంటి ప్రకంపనలు వస్తూ ఉంటాయి అనేటువంటి మాట కూడా ఇంకొంతమంది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గాజుల రామారం ఆదర్శ్ నగర్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించినట్టుగా ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించి ఆనవాళ్ళు అనుకోండి, లేదంటే అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఒక్కసారిగా భూమి షేక్ అయినట్టు అనిపించింది. దీంతో మేమందరం కూడా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసామన్నటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే పాఠశాల నుంచి కూడా పిల్లలు పూర్తి స్థాయిలో బయటికి పరుగులు తీసిన సీసీ ఫుటేజ్ను కూడా మనం చూడొచ్చు. ఈ ఘటనకి సంబంధించి అయితే స్థానికులు పూర్తి స్థాయిలో ఈ వీడియోలు తీసి దాన్ని వాళ్లకు సెండ్ చేయడం, దీంతో ఒక్కసారిగా ఈ వార్త పూర్తిగా స్ప్రెడ్ కావడం అండ్ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని కూడా ప్రస్తుతం అయితే వైరల్ గా మారుతున్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఈ వీడియోలో మనం గమనిస్తే గనక పాఠశాలకు సంబంధించిన చిన్న పిల్లలు భయంతో తరగతుల నుంచి వాళ్ళు కూర్చున్నటువంటి రూమ్స్ నుంచి బయటికి పరుగులు తీస్తూ ఉన్నారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు బయటికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఒక్కసారిగా భూమి కంపించింది అనేటువంటిది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఆస్తి గాని ప్రాణ నష్టం అయితే జరగలేదు. జస్ట్ కొన్ని సెకండ్స్ పాటే భూమి కంపించినట్టుగా చెప్తూ ఉన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి అయితే ఉంది. ఇవి నిజంగానే ఎర్త్ క్వేకా, లేదంటే ఏదన్నా పేలుళ్లకు సంబంధించిన ప్రభావమా అనేది కూడా అధికారులు క్లారిఫై చేయాల్సి ఉంది. కానీ అక్కడక్కడ ఇట్లాంటి భూ ప్రకంపనలు అప్పుడప్పుడు రావడం మనం గమనిస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు వచ్చే అవకాశం అయితే తెలంగాణకు కానీ, లేదంటే మన హైదరాబాద్కి లేవనే చెప్పాలి. బికాజ్ మనం భూకంప జోన్లో మనము లేము. సేఫెస్ట్ జోన్ తెలంగాణ అన్నటువంటి మాట ఎక్స్పర్ట్సే కాదు, భౌగోళికంగా కూడా శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. అందుకే మనకు చాలా తక్కువ టైమ్స్ ఈ భూకంపాలు సంభవించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ దట్టు ఈ రోజు జరిగినటువంటిది ఇప్పుడు ఓన్లీ ఈ గాజుల రామారం ప్రాంతంలో మాత్రమే కొన్ని సెకండ్స్ పాటు భూమి కంపించిన ఫీలింగ్ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే కలిగింది. కాబట్టి మరి అలా ఛాన్స్ ఉంటుందా? జస్ట్ గాజుల రామారం ఏరియా ఎంత ఉంటుంది? కొన్ని కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఆ ఏరియాలో మాత్రమే కొంతమందికి మాత్రమే ఈ అంటే ఇట్లా భూమి కంపించిన ఫీలింగ్ వచ్చింది అన్నటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి గాజుల రామారం కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందా? నిజంగానే రెక్టర్ స్కేల్ మీద ఇది రికార్డ్ అయ్యిందా? లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కేవలం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి ఏమన్నా పేలుళ్ల వల్ల ఆ ఫీలింగ్ వచ్చిందా అనేది కూడా అధికారులు క్లారిఫై చేయాల్సిన పరిస్థితి. ఈ భూమి కంపించింది అన్నటువంటి వీడియో మాత్రం సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ గా మారిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే హైదరాబాద్ లో భూకంపం అనేటువంటిది పూర్తి స్థాయిలో స్ప్రెడ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.